చూడండి, మీ మనవళ్ళని మీరు అదుపులో పెట్టుకోండి. ఇంకొక్కసారి వాళ్ళిక్కడికి వచ్చినా ఏమైనా న్యూస్ చేయాలని చూసినా మేము వాళ్ళని ఊరికే వదిలిపెట్టేది లేదు. గాయత్రి, అమ్మా 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 అమ్మా, ఏమైంది? అమ్మా, ఏమైంది? అమ్మా, అందుకే నేను ఆవేశపడద్దని చెప్పేది, కానీ నువ్వు మా మాట వినవు. సరే రామ్మా, రా. అమ్మా, అక్క వాటర్ తీసుకొని రా. అమ్మా, అక్క త్వరగా రా. వస్తున్నాను గాయత్రి. అమ్మా అమ్మా, అమ్మా, అమ్మా. పాపం బాలగాన్ని పోలీసులు దారుణంగా కొట్టారట. ఆయన ఎంత బాధపడుతున్నారో ఏంటో. సుందరి, చూడు నువ్వెంత బాగున్నావు. ఈరోజు నేను బాగుండడానికి కారణం నువ్వే. నువ్వు నా పక్కన లేకపోతే నేను ఉండలేను. నువ్వు రా సుందరి, ప్లీజ్. కన్నయ్య, నువ్వింకా తననే తలుచుకుంటూ ఉన్నావా? బామ్మ, సుందరి నాకు కావాలి. నాన్న, నీకు చాలా దెబ్బలు తగిలాయి. నీకు ఆయింట్మెంట్ రాస్తాన్రా. ఆహా, నాకే ఆయింట్మెంట్ వద్దు. నాకు దెబ్బల నొప్పి కంటే సుందరి లేదనే బాధ ఎక్కువగా ఉంది. నా సుందరిని తీసుకురండి. కన్నయ్య, తను రాదు కన్నయ్య. దయచేసి ఆయింట్మెంట్ రాయించుకో. ఆ, నా సుందరి రాకపోతే నాకేం వద్దు. నాన్న, అలా అనకూడదు నాన్న. అర్థం చేసుకో. అన్నయ్య, నీకు దెబ్బలు బాగా తగిలాయి. ముందు ఆయింట్మెంట్ రాయించుకో. ఆ, నాకేం వద్దురా. నాకు నా సుందరియే కావాలి. నా సుందరిని తీసుకొస్తే నేను ఆయింట్మెంట్ రాసుకుంటా. సరే అయితే, నువ్వు నేను చెప్పినట్టు చేయట్లేదు కదా. నేను ఏ టాబ్లెట్లు వేసుకోను, భోజనం కూడా చేయను. నేను నా రూమ్ లో ఉంటాను. ఆ, ఆ, వద్దు బామ్మ, నువ్వు టాబ్లెట్స్ వేసుకో. అసలే నీ హెల్త్ బాగాలేదు. మరి నువ్వు ఆయింట్మెంట్ రాసుకో. నేను ఇప్పుడు రాసుకోను, తర్వాత రాసుకుంటానులే. కానీ నా సుందరిని తీసుకురాకపోతే నేను మాత్రం ఒప్పుకోను. అత్తయ్య, ఇప్పుడు బాల మనసేం బాగాలేదు. కాసేపు ఆగి నేను వాడికి నచ్చి చెప్పి ఆయింట్మెంట్ రాస్తాను. మనం ఇక్కడి నుంచి వెళ్దాం. అవునానమ్మా, అన్నయ్య వదిన్ని చాలా ఇష్టపడ్డాడు. మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా అన్నయ్య వదిన్ని మర్చిపోలేడు. బాలాకి జాగ్రత్తగా నచ్చ చెప్పి ఏ పనైనా చేయాలి. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నేను బాలాకి ఆయింట్మెంట్ రాస్తాను. నానమ్మా, పద. పదండి అత్తయ్య గారు.
సుందరి, నువ్వు నన్ను వదిలేసి ఎలా ఉంటున్నావు? నేను అస్సలు ఉండలేకపోతున్నాను తెలుసా. బాలగారికి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. ఆయన మాత్రం నా గురించి ఆలోచిస్తూ నన్నే తలుచుకుంటూ ఉంటారు. అక్క, ఏంటి గాయత్రి? నువ్వు మన నాన్నని హత్య చేసిన ఆ బాల గురించి ఆలోచిస్తున్నావు కదా? అది కాదే. నువ్వేం మాట్లాడకక్క. వాళ్ళ గురించి మాట్లాడటం కాదు, వాళ్ళ గురించి ఆలోచించిన కూడా మహాపాపమే. గాయత్రి, మనకి దుస్థితి కల్పించిన వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన నువ్వు ఒక్కదానివే ఇలా కూర్చుని ఉంటే లేనిపోనివన్నీ ఆలోచిస్తుంటావు. రాక. అది కాదు గాయత్రి. అక్క, నువ్వేం చెప్పకక్క, రా. సుందరి, సుందరి, సుందరి. సుందరి, సుందరి, నువ్వు నా కోసమే వచ్చావా సుందరి? సుందరి, నువ్వు వస్తావని తెలుసు నాకు.